ఏపీలో ఇంకా మొదలే అవ్వలేదు కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడు జంపింగ్ల రాజకీయం జోరుగా నడుస్తుంది. కారు పార్టీ లీడర్లంతా కారు దిగిపోయి చేతిలో చేయేస్తున్నారంట. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు జంపు చేసినారంట. ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారంటున్నారు. కారు పార్టీ ఖాళీ చేస్తాం అన్నట్టే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. అందుకే 2 పార్టీల మధ్య ఇప్పుడు పచ్చిగడ్డేసే బగ్గుమంటుంది. లీడర్లంతా మైకుల ముందరకు వచ్చి ఎడాపెడా ఏకి బారేస్తున్నారు. చూడండి ఎట్టా ఉన్నాయా వాళ్ళ ముచ్చట్లు. 10 ఏళ్ళు పనిచేసిన పార్టీకి పదవులు ఇచ్చిన పెద్ద మనిషికి చెప్పకుండానే పోయి చేతులు చెయ్యేస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. చూస్తనే అంత కాలవుతున్నది. అందుకే గిదేం పద్ధతి గిదేం లక్షణం అని ఢిల్లీలో ఉన్న చెయ్యి పార్టీ పెద్ద లీడర్లకు లెటర్లు రాస్తామంటున్నారట ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు. ఇట్లనే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీ సారుకు లేఖ రాస్తా అని మైకుల ముంగట్టుకు వచ్చి జోలి చెప్పేటాలకు చెయ్యి పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. ఇక చూడర్రి మంత్రి జూపల్లి సార్ ఏమన్నాడు. మీరు అసలు ఈ మాటలు మాట్లాడకపోయి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట్లాడుతుంటే మీ కుట్రలు కుదురు చేయకుండా ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన తీర్పును వాళ్ళు అపహాస్యం చేసి ప్రజల్ని అవమానించే కార్యక్రమానికి పూనుకుంటారు. కాబట్టి అది జరగకుండా ఉండడం కోసం ఒక్క జూపల్లి సారే కాదు ఎమ్మెల్యేలు కూడా నిరంజన్ రెడ్డి సారును గట్టిగానే ఆర్చుకుంటారు. పోయిన 10 ఏళ్ళు మీరేం చేసిండ్రు మరి అన్నట్టు ఆడిపోసుకుంటారు. నువ్వు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ సంఘం నాటుకుంటూ కేసీఆర్ ఎంబడి ఉన్నావు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేమైనా గార్ది పళ్ళు దొమ్ముతా ఉన్నావా? మరి కేసీఆర్ గారు సంతలో పశువులను కొన్నట్టు దాదాపు ఇతర పార్టీలకు సంబంధించిన 60 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు నువ్వేమైనా గార్దులు కాస్తున్నావని అడుగుతా ఉన్నా. అప్పుడు నీకు ఈ ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ఇంకో దిక్కు జంపింగ్ ముచ్చట్ల మీద పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం అవన్నీ మా దగ్గర నడవవు అన్నట్టే మాట్లాడుతున్నారు. కరీంనగర్ కు వచ్చిన సెంటర్ మంత్రి బండి సారు బాగానే ముచ్చట్లు చెప్పిండు. ఈడీ కేసులున్న లీడర్లను పువ్వు పార్టీలు అస్సలే షరీకు చేసుకోరాట. ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా పెడితే బై ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళే గెలుస్తారన్నట్టు మాట్లాడిండట సారు. అంతేకాదు చెయ్యి పార్టీ వాళ్ళు కేకే సారుతో రాజీనామా పెట్టించిండ్రు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఏంటికి రాజీనామా పెట్టిస్తలేరో చెప్పాలి అన్నట్టు మాట్లాడిండట. మొత్తానికి లీడర్ల జంపింగ్ల మీద గట్టిగానే నడుస్తున్నది లొల్లి. లైన్ లో ఉన్నారు అంటున్నారు. మరి వాళ్ళే వాళ్ళు ఏంటిది అనేది ముందు తెలుస్తుంది.